ఇది చూడండి, ఇది లక్ష్మణ ఫలం. ఆకులు చూడు స్మూత్గా ఉన్నాయి, కానీ రమాఫలం వేరుగా ఉంటుంది, సీతాఫలం ఆకులు వేరుగా ఉంటాయి. ఇది లక్ష్మణ ఫలం. అయితే ఎవరొక ఈ ఈ కాయలు చాలా మంచివి అన్నారు, ఆరోగ్యపరంగా చాలా మంచిగా అన్నారని వేశాను టబ్లో, అంటే కలర్ డబ్బాలో బకెట్లో వేశాను. అప్పుడు దీనికి చిన్న మొగ్గలు వచ్చాయి. మొగ్గలు చూపిస్తాను చూడండి, చిన్ని మొగ్గలు అయ్యి. ఇక్కడ ఒక మొగ్గ, చెట్టు నిండా మొగ్గలు వచ్చేసాయి. ఫస్ట్ టైం 1 మంత్లో మొక్క వేసిన 1 మంత్కి ఇలా మొగ్గలన్నీ వచ్చేసాయి. చూడండి మొగ్గ ఎలా ఉంటుందంటే, మనం లవంగాలు ఉంటాయి కదా, లవంగాలు పచ్చిగా ఉంటే ఎలా ఉంటాయి అలా ఉంటుంది. ఇది చూపిస్తాను చూడండి, దగ్గరికి చూపిస్తాను. ఇదిగో ఇలా ఉంటాయి. అవి సీతాఫలానికి కూడా ఇలాగే ఉంటాయి. ఇది లక్ష్మణ ఫలం అన్నమాట. చాలా అందంగా ఉంటుంది మొక్క. ఇలా చెట్టు నిండా వచ్చేసాయి, కానీ రాలిపోతూ ఉండేవి. తర్వాత ఒకసారి ఏమైందంటే, ఇవి కొంచెం ఒక కాయ అయితే కొంచెం ఎదిగింది. చూపిస్తాను మీకు. ఇది చిన్న చిన్న ఫస్ట్ తర్వాత కొంచెం పెద్ద సైజు పెరుగుతుంది. ఒక 10 డేస్లో ఇలా అవుతుంది. దీని తర్వాత స్టేజ్ చూపిస్తాను మీకు. దీని తర్వాత ఒక 10 రోజులకి మళ్ళీ ఏమవుతుందంటే, ఇంకొంచెం ఎదుగుతుంది. ఎలా ఉంటుందంటే చూపిస్తాను. ఇదిగో ఇలా వస్తుంది, చక్కగా సంపంగి పువ్వు లాగా వస్తుంది. ఆ పైన 3 పెటల్స్ రాలిపోతాయి. పైన 3 పెటల్స్ కింద రాలిపోతాయి అన్నమాట. ఇది పైన ఉన్నాయి చూసారా, ఎల్లో కలర్ అన్నీ రాలిపోయి లోపల ఇలా మిగులుతుంది. చూపిస్తాను. ఇదిగో ఇలా లోపల ఇలా మిగులుతుంది. అవి ఒక్కోసారి ఎండిపోతాయి, ఎదగదు. కొన్ని కాయ కింద వస్తాయట. నాకు ఇప్పటి వరకు రాలేదు, కాకపోతే ఒక్క కాయ వచ్చింది. ఇదిగో ఇలా వచ్చింది. ఇది ఎలా ఉంచుకొని చిన్ని కాయ, ఫస్ట్ కాయ అనమాట నా చెట్టుకి. ఎలా ఉంటుందంటే, పనసకాయ చిన్నదైతే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ముళ్ళు కింద ఉంటుంది కాయ. ఇలా తర్వాత ఒక 1 నెల రోజుల తర్వాత ఆ కాయ ఎలా ఎదిగిందో మీకు చూపిస్తాను. ఇది ఇంకో కాయ కొంచెం పెద్దదైంది. ఇది స్వీట్గా ఉంటుంది. ఏంటో దీని నిండా చీమలు పట్టేసాయి. దీనికి ఇప్పుడే వస్తుంది. తర్వాత మీకు కాయ చూపిస్తాను. ఇది లక్ష్మణ ఫలం చాలా ఆరోగ్యపరంగా చాలా మంచిది అంటది. ఇది కొంచెం సైజు పెరిగింది. మళ్ళీ అక్కడ ఈ వర్షాలకి తుఫాన్లకి పడిపోద్దా కాయ మీకు చూపించేద్దామని చెప్పి కొంచెం ఎదిగి పండిన తర్వాత ఇంకో వీడియో పెడతాను. అందాక చూడండి, కాయ చక్కగా పెరిగింది. ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిదంట, క్యాన్సర్ని నిరోధిస్తుందంట. క్యాన్సర్లో కీమోథెరపీ టైంలో ఇవే ఫ్రూట్స్ ఇస్తారట, లక్ష్మణ ఫలం ఫ్రూట్స్. చాలా మంచిది. మనం సంవత్సరంలో ఒక కాయ తిన్నా మంచిదంట. అది కాస్ట్ చాలా ఎక్కువ. ఇలా కుండీల్లో కూడా వేసుకోవచ్చు. కుండీలో కూడా ఇది కాస్తాయని నాకు అర్థమైంది. ఇలా ఉంటుంది అన్నమాట. ప్లేస్ లేని వాళ్ళు ఇలా కుండీలో కూడా లక్ష్మణ ఫలాన్ని పెంచుకోవచ్చు. ఈ విధంగా మనం మొక్కలు ఏ మొక్క అయినా వేసుకోవచ్చు. దీనికి నేను వర్మీ కంపోస్టు, పెంట ఇస్తాను అంతే. అప్పుడప్పుడు మజ్జిగ కూడా ఇస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.